హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లు మీ మంజక్క. ఇవాళ మళ్ళీ ఒక మంచి హెల్తీ రెసిపీతో వచ్చిందండి మీ మంజక్క. అదేంటంటే ప్రోటీన్ పౌడర్ అనమాట. ఇలాగా డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మనం ఎన్ని రోజులైనా యూజ్ చేసుకోవచ్చు. దానికి ఈ వీడియో ఖచ్చితంగా చివరి దాకా చూడండి. అంత ఫుల్ ప్రొసీజర్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా 1 కప్ ఫ్లక్స్ తీసుకుని ఇలాగ అదేనండి మన అవిసె గింజలు ఇలాగ ఫ్రై చేసుకోవాలన్నమాట. జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి సిమ్లో పెట్టి కలర్ మారేంత వరకు. మరి డీప్ ఫ్రై చేయకూడదండి, దానిలో ఉన్న న్యూట్రియంట్స్ పోతాయి. సో ఇలా 1 కప్ అవిసె గింజలకి అన్ని పావు కప్పు పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్, సన్ఫ్లవర్ అండ్ సెసమే సీడ్స్ తీసుకున్నాను నేను ఇక్కడ. అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. జస్ట్ కలర్ మారేంత వరకు సిమ్లో పెట్టుకుని అన్నీ మిక్స్ చేయకూడదండి, ఇలా సపరేట్గానే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కటి తక్కువ టైంలోనే అయిపోతుందండి రోస్ట్, ఇంకొకటి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది వేగటానికి. సో అందుకని మనం సపరేట్గానే వేయించుకోవాలి కొంచెం ఓపిక్గా. సో ఇలా రంగు మారేదాకా అన్నీ ఫ్రై చేసుకున్నాక ఇవన్నీ సపరేట్గా పక్కన పెట్టుకోవాలి. తర్వాత కొంచెం ధనియా, జీరా అండ్ వాము, మిరపకాయలు అవి కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసేసుకుని అంటే మీ కారానికి తగ్గట్టు మిరపకాయలు తీసుకోవాలి. నేను ఇక్కడ 10 నుంచి 15 దాకా మిరపకాయలు తీసుకున్నాను. సో దీనికి మనము ఇదేంటంటే ధనియా, జీరా అండ్ వాము ఇవన్నీ మనకి కొంచెం బ్లోటింగ్ తగ్గడానికి, గ్యాస్ తగ్గడానికి, డైజెషన్ మంచిగా ఇంప్రూవ్ అవ్వడానికి బాగా ఉపయోగపడతాయండి ఇవి ధనియా, జీరా అండ్ వాము. సో ఇవి కూడా ఇలా ఫ్రై చేసేసుకున్నాక, డ్రై రోస్ట్ చేసేసుకున్నాక లాస్ట్లో ఒక నిమ్మకాయ బద్దంత చిన్నది సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని అవి కూడా వేసేసి ఫ్రై చేయాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుని ఇవి కూడా సపరేట్గా పెట్టుకోవాలి. రెండింటిని సపరేట్గా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. జార్ కొంచెము డ్రైగా ఉండేలా చూసుకోండి. ఫస్ట్ అవిసె గింజలు, ఈ పంకిన్ సీడ్స్ ఉన్నది ఫస్ట్ మిక్సీ తిప్పేసుకోవాలి. దానికి ఫస్ట్ ఏంటంటే మరీ ఎక్కువ తిప్పకుండా జస్ట్ పల్స్ ఇచ్చుకుంటూ డ్రైగా అలా తిప్పుకోవాలన్నమాట. ఎందుకంటే ఇవి బాగా ఆయిల్ రిలీజ్ చేస్తాయండి. సో మనం ఎక్కువ తిప్పేస్తే బాగా అవి ముషి అయిపోతాయి అన్నమాట. సో ఇలా డ్రైగా తిప్పేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ధనియా అండ్ మిరపకాయలది కూడా వేసేసుకుని ఇది ఫుల్ తిప్పుకోవాలన్నమాట కంప్లీట్గా. ఎందుకంటే ఇది బాగా మిరపకాయలు బాగా నలగాలి కదా. సో ఇది రెండు మిక్స్ చేసేసుకొని తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసేసుకొని ఇది బాగా కలుపుకోవాలి. సో అలా డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎయిర్ టైట్ కంటైనర్లో మనకి ఎంతకాలమైనా ఈ పౌడర్ యూజ్ అవుతుంది. సో ఇది చాలా హెల్దీ అనమాట. ఎందుకంటే ఫ్లక్స్ సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. అవి బాడీకి గుడ్ ఫ్యాట్స్ ఇస్తాయి. అండ్ రిమైనింగ్ సీడ్స్లో అన్నిట్లో గుడ్ ఫైబర్ ఉంటుంది, న్యూట్రియంట్స్ ఉంటాయి అండ్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అనమాట ఇది. సో మీకు వెయిట్ లాస్ కూడా ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి కాబట్టి దానికి కూడా బాగా యూజ్ అవుతుంది. సో అలా చిన్నపిల్లలు మామూలుగా పెడితే తినరు కదండి ఇలా సీడ్స్. సో ఇలా పరాటా లాగా స్టఫింగ్ లాగా పెట్టి మీరు పరాటా లాగా పెట్టచ్చు. మా పెద్ద బాబుకి అయితే భలే ఇష్టము. అండ్ లేకపోతే ఇడ్లీ దోశల్లో ఇలాగ కారపొడిలాగా నంచుకోవచ్చు. లేకపోతే వేడి వేడి అన్నంలో మీరు నెయ్యి వేసుకొని తినచ్చు. కూరల్లో మసాలా లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా 1 పౌడర్ మెనీ యూజెస్ లాగా యూజ్ అవుతుందన్నమాట. తప్పకుండా మీ డైట్ ప్లాన్లో రోజు ఇది కనుక ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే అట్లీస్ట్ 1 స్పూన్ తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. నేను ఆల్రెడీ పాటిస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి మీ డైట్ ప్లాన్లో ఇంక్లూడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఇట్లు మీ మంజక్క.